వరించగా జయం శాంతం అనగనగా ఒక ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో మన హీరో పేరే విక్కీ. అరే అన్నయ్య, అమ్మకి బాక్స్ ఇవ్వాలంటలే. అరే కుమార్ ఎక్కడ్రా, అమ్మకి బాగా తీసుకెళ్ళాలి. సరే వస్తున్నా, ఆగు మరి. అరే ఇప్పుడు నేను రావడం కుదరదులేరా, నేను కాలేజ్కి వెళ్తున్నా. అరే పవన్, అమ్మకి బాగా తీసుకెళ్ళాలి. సరే వస్తున్నా. హలో, నేను రావడం కుదరదులేరా, అమ్మమ్మకి బాగాలేదంట. సరేరా. నీకు దండం పెడతా, స్టార్ట్ కావే. స్టార్ట్ కాకపోతే నీకు నాకు గుర్తుండదు. చూడరా, ఓవర్లు అవుట్ చేయకపోతే అప్పుడు చెప్పు. గుడ్ పీకినది ఫస్ట్ నువ్వు బాలే. బ్యాట్ పట్టుకోవడం రాలేదు కానీ వచ్చేస్తాడు దిగడానికి. ఏం చూస్తాను గ్రౌండ్ చేసి చూద్దాంలే కానీ ఫస్ట్ బాల్ పట్టు. ఏమైతే చూసే బాల్. అరే అమ్మ మెసేజ్ చేసింది, ఏదో పని ఉందంట, నేను వెళ్తున్నా. అరే వాడు ఎట్లా వెళ్ళిపోయాడు కదా, సినిమాకి వెళ్దామా? సరే ఆగు మరి, లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. సినిమాకి తర్వాత పోదాం లేరా, మా డాడీ ఆఫీస్కి రమ్మన్నాడు. సరేలే. పంపించింది అన్నావు గారా, ఊరికే రా. సర్లే ఇంటికే రా. మరి డ్రాప్ చేసుకో. ఆపు. కుమార్ గాడు డాడీ ఫోన్ చేసిన అన్నావుగా. ఏం లేరా, ఊరికే రమ్మన్నారంట. అవునా, ఇంటికేనా? ఇంటికే. సరే దా మరి. ఏంది వీళ్ళు ఫోన్ ఎత్తట్లే? అవునరా, నువ్వు ఫీజు కట్టాలి, నువ్వు కట్టినవారా? కట్టేసిందిలే కానీ ఆ సార్గాడు కొద్ది చికాకు చేసిండ్రా. అవునరా, అమ్మమ్మకి ఎలా ఉందిరా? ఏ అమ్మమ్మరా? నిన్న నువ్వే గారా అమ్మమ్మ బాగాలే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నావు. ఆహా ఆమనా, బానే ఉంది. ఇలా చెప్తున్నానని ఏం అనుకోకుండా 2 days నుంచి మీ ఇద్దరి బిహేవియర్ బాగుండట్లేదు. ఏమైందిరా మీ ఇద్దరికి? సారీరా, మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను కూడా మీ ఇద్దరికి ఒకటి చెప్పడం మర్చిపోయా, నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అరే లవ్ చేయండి కానీ లవ్ అబద్ధాలు ఆడకండి రా. సారీరా. ఇలా ఎప్పుడు జరగదులేరా. చెప్పుకుంటారా మీరు? వర్షం మొత్తం పోదాం పండి. హలో సలీం భాయ్, వస్తానా? అరే నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తా బయటికి. ఎవరైనా వస్తే కాల్ చేయి. హలో, అరే మీకు విషయం చెప్పాలరా. ఇక్కడ అన్న షాప్ దగ్గరికి రండి. ఏంట్రా రమ్మన్నావు? ఆ అమ్మాయి పేరు నందినిరా. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నారా. మూడు నెలల తర్వాత. చాలా రోజులైంది కదా, సినిమాకి పోదాంపా. సరే పోదాంపా. వెళ్ళే దారిలో విక్కీ గారిని కూడా తీసుకుపోదాంపా. పా.
ఏంట్రా లైట్ కూడా వేసుకోకుండా పడుకున్నావు? ఏంట్రా విక్కీ, ఏంటి ఈ అవతారం ఏంటి? అసలు ఏమైందిరా నీకు? కూర్చో. నందునే నా లైఫ్ అనుకున్నా, కానీ అలా నందు నన్ను మోసం చేసింది. అయినా నువ్వేంట్రా మాకు చెప్పి నువ్వే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు? రే కంట్రీలోకి రా, జాబ్ లేకపోతే ఎవరు పట్టించుకోరు మనల్ని. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని ప్రేమించే మన పేరెంట్స్ లవ్ ముందు ఏ అమ్మాయి ప్రేమైనా చిన్నదేనా? మన లైఫ్ లోకి ఎవరు ఊరికే రాడరా. ఒకటి బ్లెస్సింగ్ అయినా అయి ఉండాలి, లేదా లెసన్ అయినా అయి ఉండాలి. నందిని నీకు లెసన్ అనుకో, మర్చిపో ఆమె. నీ పయనం మళ్ళీ కొత్తగా మొదలయ్యిందా? ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా? ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా? గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తయినా గమ్యం మిగిలే ఉందా? రమ్మని నిన్ను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా. చెల్లి చెప్పిన తర్వాత రియలైజ్ అయిన విక్కీ హైదరాబాద్కి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత విక్కీకి కొత్త ఫ్రెండ్స్ దొరికారు. హాయ్ మామ. ఈ జాబ్ సంగతి ఏమైంది? సర్చింగ్ లో ఉంది. అవునరా, ఇంతకు అబ్దుల్ గారు ఏడి? వానికి ఏదో పని ఉందని చెప్పిండు. సరే కానీ లేట్ అయింది, పోదామా? సరే పోదాం. అరే నెక్స్ట్ వీక్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం మారా. గోవా పోదామా? గోవా వద్దురా, మారేడుమిల్లి పోదామా అని చెప్పిన. గోవా మారేడుమిల్లి వద్దులే కానీ ఎక్కువ వైజాగ్ పోదాం రా. నైస్ ఐడియా. అసలు ఇవన్నీ కాదు, ఫస్ట్ పైసలు ఉన్నాయా? అయితే రా తలా ఒక 10,000 ఉన్నాయంటవా? సరేరా మరి, నా దగ్గర ఉన్నాయి. నాకు ఓకే మావా. సరే ఏం సంగతి ఏంది? నీ సంగతి ఏంది మరి? ఏముంది, ఉంటాడు అంతే. ఆడికాడ పైసలు ఏమున్నాయేమో, నీ తానా నా తానా అంటే జాబ్ చేస్తాం, వాడు ఖాళీగా ఉంటాడు. వస్తాడు ఆడు, మనకే బొక్క పైసలు అని తీసుకోపోతే. ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలని విక్కీ ఫిక్స్ అయిపోయాడు. ఈడేనా ఫోన్ లిఫ్ట్ ఇస్తాడు? ఏ పోదాం లేట్ అవుతుంది. ఒక వారం తర్వాత అబ్దుల్ వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అవుతుంది. హలో చెప్పమా. అరే మామ, నాకు అర్జెంట్గా కొంచెం మనీ కావాలరా. తమ్ముడికి యాక్సిడెంట్ అయిందిరా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. దగ్గర లేవు మా శాలరీ వల్లే మా. ఒకసారి ఉదయగాన్ని అడిగి చూడరాదు? అవునా, సరేరా. హలో, అరే మామ, చెప్పరా. మనీ కావాలరా కొంచెం. తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. అరే
ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలిరా, కొంచెం ఉంటే చూడవా? లేవురా, ఇప్పుడే వేరే టోని కొట్టేసినారా. అవునా? సరేరా. వీడు ఎత్తట్లేగా. ఒకసారి ఏజెంట్ కాల్ చేద్దామా? అయినా వాడి కాడేముంటాయిలే. థ్యాంక్స్ డాడీ. నీ దగ్గర ఎక్కడ ఎంత మనీ? ఫస్ట్ నువ్వు తమ్ముడి దగ్గరికి పోరా. జాబ్ ఎప్పుడు వచ్చిందా నీకు? విక్కీ తన సెకండ్ ఇంటర్వ్యూలోనే జాబ్ తెచ్చుకున్నాడు. జాబ్ ఎప్పుడు వచ్చినా కదా, జాబ్ టైంకి వచ్చినా లేదా అని. ఓకే. హాస్పిటల్లో ఉన్న సంగతి విక్కీకి ఎవరు చెప్పారు మరి? హలో హలో అన్న, చెప్పరా. పాపం మీ ఫ్రెండ్ అబ్దుల్ వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంట. అవునా? ఓకే ఓకే, నేను కనుక్కుంటాలే ఫోన్ చేసి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं। వన్ ఇయర్ తర్వాత విక్కీ పర్ఫార్మెన్స్ చూసిన ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా. వెనకని తిరుగుతూ చెలి జత విడువదు, దొరికిన వరముతు కుదురుగా నిలువదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వెళ్తనసే మనసే సే 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 నా మనసే సే